వెల్కమ్ టు మౌనిక దామెల్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం పెళ్ళిళ్ళు అనేవి అందంగా ఉంటే మంచి అమ్మాయి, ఎక్కువ సంపాదిస్తే మంచి అబ్బాయి. ఇదే కన్నవాళ్ళ దృష్టికోణం. భార్యను అన్ని చోట్ల హేళన చేస్తూ మాట్లాడుతుంటారు మగవాళ్ళు. కానీ భర్తను తమ తల్లి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడరు ఆడవాళ్ళు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాల్ని అనే భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. కొందరు అనుకోకుండా పరిచయం అవుతారు. తెలియకుండానే వారితో మనకు విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఏ జన్మల అనుబంధమో తెలియదు. బంధం ఎలా ఉంటుందంటే కలిసి ఉండడానికి విలువ ఉండదు, విడిపోవడానికి మనసు రాదు. నిన్ను మాటలతో బాధించే అవకాశం ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే అది మనసుకు చేరాలా, మెదడుకు చేరాలా అనేది నీ అంతరాత్మ నిర్ణయం. నీ అంతరాత్మ నిన్ను బాధించే ఏ విషయాన్ని నీ మనసుకు చేరనివ్వద్దు అనే నమ్మకంతో ఉండు. నీకు అంతా విజయమే కలుగుతుంది. బంధం గొప్పదా లేక బాధ్యత గొప్పదా అని ఆలోచిస్తే బంధం కంటే బాధ్యత గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించింది, బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించింది. మన సంతోషం కంటే మన అనుకున్న వాళ్ళ సంతోషం మన బాధ్యత కదా. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనమంతా మంచి చేసిన అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎక్కడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసిరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు ఆకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. అలా ఆలోచిస్తే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట. ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైనా నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ నేను చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనస్సుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనస్సును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి
ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ అన్ని విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్నా ఊహలు బ్రతికితే విజయం రాదు. కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. తలబడు, పోరాడు, కిందపడు, ఏడ్చు, లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, ద్రోహులు తారాసపడతారు, కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. బంధాలు అన్నీ అవసరం కోసమో ఆసరా కోసమో అల్లుకోవు. స్వార్థం, ప్రయోజనం ఆశించని స్వచ్ఛమైన అనుబంధాలు కొన్ని ఉంటాయి. అటువంటి బంధాలు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనసుకు చెరువుగానే ఉంటాయి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అటువంటప్పుడు మాట కన్నా మౌనమే మేలు. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంతకాలం బాగుపడతావు. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం లేదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు. ఒక వ్యక్తి ఉన్నతికైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం. ఎవరిని నిందించి లాభం లేదు. ఏ మంచిని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని, ఏ ప్రేమని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నీ నుండి ప్రారంభం కావాలి. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. అదే మన వల్ల ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు. సంకల్పమే సకల విజయాలకు మూలం. సాధించాలనే తపన విజయం వైపు నడిపించే తొలి అడుగు అవుతుంది. నీ గురించి గొప్ప నువ్వు కాదు చెప్పుకునేది, 10 మంది చెప్పుకోవాలి. అలా ఉందో లేదో వెనుకకు తిరిగి చూసుకో. అందులో నువ్వు చేసిన మంచి ఉందో లేదో అక్కడ కనిపిస్తుంది. నీ గొప్ప అప్పుడే తెలుస్తుంది, నీ గొప్పతనం. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా నడుచుకోవడమే. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఎవరైనా మీతో అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కూడా మీలోని తప్పులను ఎంచుకున్నారు అంటే అది వారు మీతో ఉన్న ఏ సంబంధమైనా కావచ్చు, మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మీకు ప్రపంచం పవిత్రంగా కనబడాలి అంటే ముందుగా మీరు మీ ఆలోచనలను, మీ మనస్సు పవిత్రంగా ఉండాలి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అనుమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు, ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికి అని. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మర్యాద దక్కుతుంది. గొడవకి అవకాశం ఉన్న సమయంలో మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని నిలుపుకోండి. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతుడు. ఈ క్షణమే ముఖ్యమని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు చెప్తే సగం అవుతాయో, ఎవరు కలిస్తే మనం ప్రశాంతంగా ఉంటామో వారే మన నిజమైన ఆత్మీయులు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం.
అంతలోనే కోప్పడి అంతలోనే క్షమాపణ అడిగే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే వారి మనస్సు కల్మషం లేనిది. ఆ క్షణంలో ఏమనిపిస్తే అది అనేస్తారు తప్ప తెలుసుకోగానే పశ్చాత్తాపడతారు. మానసికంగా బలహీనులు అయిన వారే తప్పులు చేస్తారు. ఆ బలహీనత అనేది వారికి తెలియనితనం వల్ల వచ్చిందని గ్రహించరు.